హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొన్ననే 3 వన్డేలు అయితే అయిపోయినాయి. 3 మన టీంలో ఒకటే గెలిచింది. చాలా అంతా డిసప్పాయింట్మెంట్ అయితే వేసింది. ఇప్పుడు 5 టీ20 ఆడబోతుంది. సో ఈ 5 టీ20 కూడా మన టీంలోకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లో టీ20 వరల్డ్ కప్ అయితే జరగబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనోళ్ళు మెయిన్ ప్లేయింగ్ లతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఏషియా కప్ లో మనం చూసినాగా మన టీంలోకి సరిపోయేటట్టు ఏ టీం కూడా కనవలేదు. అంటే మన టీంలోకి కాంపిటేటివ్ ఇచ్చేటట్టు అయితే ఏ టీం కనవలేదు. సో కాబట్టి ఇక్కడ ఆస్ట్రేలియా సో కాంపిటేటివ్ ఖచ్చితంగా ఉంటుంది, టఫ్ అయితే ఉంటుంది. ఒకటి మెయిన్ ప్లేయింగ్ లతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. సో మరి ఆ మెయిన్ ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక ఈ మ్యాచ్ కి ఫస్ట్ మనం షెడ్యూల్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 29th అక్టోబర్ నాడు క్యాన్బెర్రీలో జరగబోతుంది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి 31st అక్టోబర్ నాడు మెల్బోర్న్ లో జరగబోతుంది. ఇక థర్డ్ మ్యాచ్ వచ్చేసి 2nd నవంబర్ నాడు హూబర్ట్ లో జరగబోతుంది. ఇక 4th టీ20 వచ్చేసి 6th నవంబర్ నాడు గోల్డ్ కస్ట్ లో జరగబోతుంది. ఇక 5th మ్యాచ్ వచ్చేసి 8th నవంబర్ నాడు బ్రిస్బెన్ లో జరగబోతుంది. అన్ని మ్యాచ్లు కూడా మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 1:45 PM కి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో మధ్యాహ్నం అయితే మంచిగా చూడొచ్చు. ఇక మరి ఒక్కసారి మన స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివన్ దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు సామ్సన్, రింకు సింగ్ అండ్ వాషింగ్టన్ సుందరు. ఇక గైస్ దీంట్లోకి మనం మెయిన్ ప్లేయింగ్ లైన్ ఒకసారి చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అయితే ఉంటాడు, వైస్ కెప్టెన్ కాబట్టి ఖచ్చితంగా అయితే ఉంటాడు. ఇక అభిషేక్ శర్మ గత ఏషియా కప్ లో మనం చూసినాక ఎలాంటి నాక్స్ ఆడిండో. సో కాబట్టి ఇక్కడ గిట్ట మంచి రాణించిన అనుకో చాలా బెటర్ అయితే ఉంటది అభిషేక్ శర్మకి. ఫస్ట్ టైం అనుకుంటా మరి ఆస్ట్రేలియన్ కండిషన్స్ లో ఆడడం అనేది. సో మరి ఏ విధంగా రాణించడం అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. కొంచెం ఇక్కడ పిచ్చెస్ అనేది ఫాస్ట్ గా ఉంటాయి, బౌన్స్ అయితే ఉంటది. మరి ఏ విధంగా రన్స్ అనేది చాలా మనకి ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఖచ్చితంగా అయితే దగ్గర బిగ్ నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ గత 3 మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసిండు ఓడిఐ మ్యాచెస్ లో. సో ఖచ్చితంగా ఇక్కడ కంబ్యాక్ చేద్దామని అయితే చూస్తాడు. సో ఇతని దగ్గర కూడా బిగ్ నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్టు వైస్ కెప్టెన్ గా కూడా ఉన్నాడు. మరి ఏ విధంగా రన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక 3 లో చూసుకుంటే తిలక్ వర్మ వస్తేనే బెటర్ అయితే ఉంటది. గతంలో మనం చూసినాగా సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్ సౌత్ ఆఫ్రికా కండిషన్స్ లో మరి బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు అయితే కొట్టిండు. ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా కండిషన్స్ ఇక్కడ కండిషన్స్ కొంచెం సిమిలర్ అయితే ఉంటాయి, బౌన్స్ అయితే ఉంటుంది, కొంచెం ఫాస్ట్ అయితే ఉంటుంది. ఒకటి మరి తిలక్ వర్మ నెంబర్ 3 వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక అండ్ బౌలింగ్ లో కూడా 1 లేదా 2 ఓవర్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంట్లో 1 వికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ గత ఏషియా కప్ లో మనం చూసినాగా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. గతంలో సూర్యకుమార్ యాదవ్ అంటే మరి ఏ విధంగా రాణించడం మనకు తెలుసు. అటున్న మ్యాచ్ ను ఇటు 1 ఓవర్లో చేంజ్ చేసేవాడు. బట్ అలాంటి నాక్స్ అయితే మనకైతే కనబడతలేదు. చాలా రోజులు అవుతుంది మరి. సో అలాంటి నాకు ఈ మ్యాచ్ లో వస్తే బెటర్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రాణించడం అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే సంజు సామ్సన్ ఇక్కడ నెంబర్ 5 ఏ విధంగా రాణించడం అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత ఏషియా కప్ లో చూసుకుంటే ఎక్కువ సార్లు అయితే నెంబర్ 5 అయితే రాలేడు. ఒక మ్యాచ్ లో ముందు వచ్చిండు, ఒక మ్యాచ్ లో నెంబర్ 6 నెంబర్ 7 వచ్చిండు. సో కన్సిస్టెంట్ గా నెంబర్ 5 అయితే రాలేడు. మరి ఇక్కడ ఏ విధంగా రాణించడం అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక నెంబర్ 6 లో ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఎందుకంటే మరి నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, శివన్ దుబే ఉన్నాడు. మరి ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరైతే ఉంటారు. మరి ఆ ఒక్కరు ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. సో మరి అక్కడ శివన్ దుబేకి ఛాన్స్ ఇస్తారా లేదంటే నితీష్ కుమార్ రెడ్డికి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ తప్పకుండా కింద కామెంట్స్ అయితే మెన్షన్ మరి ఎవరైతే బెటర్ ఉంటుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇద్దరు కూడా ఆడే అవకాశం అయితే మనకు కనబడుతుంది. బట్ కొంచెం బౌలింగ్ అనేది కొంచెం మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక 7 లో చూసుకుంటే అక్షర్ పటేల్ విత్ ది బ్యాట్ విత్ ది బాల్ చాలా ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ అయితే చేస్తున్నాడు. గత ఓడిఎస్ లో మనం చూసినాగా ఏ విధంగా రాణించిండో. సో ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ వద్ద అనుకుంటే గిట్ట బోత్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ శివన్ దుబే ఇద్దరు కూడా ఆడే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. బట్ మరి కుల్దీప్ యాదవ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బట్ మనకి నెంబర్ 7 రాకనే బ్యాటింగ్ అయితే కనబడుతుంది. డీప్ బ్యాటింగ్ కావాలనుకుంటే బోత్
నితీష్ కుమార్ రెడ్డి, శివన్ దుబే ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. లేదనుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా ఆడించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంచెం మనకి ట్రిక్కీగా కనబడుతుంది. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ గత ఏషియా కప్ లో చాలా తక్కువ మ్యాచెస్ ఆడిండు, చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసిండు. అండ్ రీసెంట్ గా ఓడిఎస్ లో కూడా ఫస్ట్ 2 మ్యాచ్ మనం చూసినాం ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిండో. సో కాబట్టి ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. ఇక నెంబర్ 10 అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా గత ఏషియా కప్ లో మనం చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. మరి ఇక్కడ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. బట్ ముంబై గురించి మనందరూ తెలిసిందే, ఏ మ్యాచ్ లోనే కంబ్యాక్ చేస్తాడు, ఏ ఓవర్ లోనే కంబ్యాక్ చేస్తారు, అలాంటి బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కూడా గత ఏషియా కప్ లో చూసుకుంటే ఎక్కువ వికెట్స్ అయితే రాలేవు. బట్ గతంలో చూసుకుంటే 4 వికెటర్స్, 5 వికెటర్స్, 3 వికెటర్స్ ఈజీగా తీసేవాడు. బట్ గత ఏషియా కప్ లో అయితే మనకి కనవలేవు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఇక 3 లో తిలక్ వర్మ, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో సంజు శాంసన్, 6 లో శివన్ దుబే, 6 నితీష్ కుమార్ రెడ్డి, 7 లో అక్షర్ పటేల్, 8 లో కుల్దీప్ యాదవ్, 9 లో హర్షదీప్ సింగ్, 10 లో జస్ప్రీత్ బుమ్రా, 11 లో వరుణ్ చక్రవర్తి. ఓవరాల్ గా చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. బట్ మాకు ఇంకా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలనుకుంటే బోత్ శివన్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. లేదు ఇంకొక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే హర్షిత్ రాణాను కూడా నెంబర్ 8 లో ఆడించే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. కొంచెం బ్యాట్ తో కూడా 2, 3, 4, 6 అయితే ఓడతాడు. సో మరి హర్షిత్ రాణా వైపు కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లోనే 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.